పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర శిక్షణా తరగతులు సెప్టెంబర్ 1-2 తేదీలలో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు పి మహేష్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజులు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రామిక్ భవనంలో ప్రెస్ మీట్ నిర్వహించి రాజకీయ శిక్షణా తరగతుల తేదీలను వారు ప్రకటించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతుల్ని సెప్టెంబర్ 1-2 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతుల్లో విద్యార్థులకి విజ్ఞానికంగా తగిన తర్ఫీదునిచ్చి భవిష్యత్తులో విద్యార్థి ఉద్యమాలను నిర్మించేందుకు ఈ రాజకీయ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయి. మనం ఇప్పుడు సమాజం మొత్తం కూడా చాలా సంక్షోభంలో ఉంది. మానవీయ విలువలు మొత్తం కూడా పడిపోతూ ఉన్నాయి. ఇంకొక విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ మొత్తం కూడా పెరిగిపోయి ఈ సమాజం మొత్తం కూడా సంక్షోభంలో పోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అందులో భాగంగానే ఈ విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ ఎక్కువై విద్యార్థులకి సామాజిక స్పృహ లేని కారణంగానే నిన్ననే నల్గొండ జిల్లా కేంద్రంలో రూపారెడ్డి లాంటి వాళ్ళ హత్య కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే మేము ఈ రూపారెడ్డి గారి హత్య కావచ్చు, లేకపోతే ఈ ప్రైవేట్ విద్య ఎక్కువైతే ఎటువంటి పరిణామాలు ఉంటాయో ఇది ఒక తార్కాణంగా మేము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఇప్పటివరకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా మూసివేతకు గురవుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి 10,000 ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి 15,000 అట్లా పిహెచ్డీ పాస్ అయిన వాళ్ళకి 5 లక్షలు విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగాన్ని మొత్తం కూడా రూపమవుతుందని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అటువైపు చర్యలు తీసుకోకపోగా మొత్తం విద్యారంగ వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు మొత్తం కూడా అన్రెస్ట్లో ఉన్నారు. అన్రెస్ట్లో ఉన్న కారణం నుంచే ప్రపంచంలో అనేక దేశాల విద్యార్థి ఉద్యమాలు వెలువగా వస్తున్నాయి. అది మన భారతదేశానికి కూడా తాకి మొన్ననే జంజీ పేరుతోనే జంతర్ మంతర్లో విద్యార్థులు విరోచితంగా పోరాడారు. ముఖ్యంగా పేపర్ లీక్కి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా, విద్యా కార్పొరేట్కి వ్యతిరేకంగా పోరాడినందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసింది, బాష్పోయే గోళాలను ప్రయోగించింది, వాటర్ కెనాల్స్ ప్రయోగించిన కూడా విద్యార్థులు ఎక్కడ కూడా వెనకడు వేయకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చూసి భీష్మించుకొని కూర్చొని విరోచితంగా పోరాటం చేసిన ఫలితంగా ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేసిన పరిస్థితిని మనం చూడొచ్చు. అట్లా జార్ఖండ్ రాష్ట్రంలో, బీహార్లో అట్లా అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు ఈరోజు పోరాటాలకు వస్తూ ఉన్నారు. ఈ పోరాటాలన్నీ కూడా 1970 నాటి కాలాన్ని మనకి చూపిస్తూ ఉన్నాయి. ఆ రోజు జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్లు పీడీఎస్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఆ నిర్మాతలు జీవించి ఉన్న కాలాన్ని ఈ కాలంతో పోల్చి చూస్తూ ఉన్నారు విద్యార్థులు. కాబట్టి విద్యార్థులందరూ కూడా మన హక్కులు కాలం రాయబడుతూ ఉన్నాయి. కాబట్టి మన హక్కులు సాధించుకునేందుకు, మన విద్యని పొందేందుకు, మన విద్య, వైద్యం, ఉపాధి హక్కుల్ని సాధించుకునేందుకు విద్యార్థులందరూ కూడా ఉద్యమాలకు రావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ఆ వెలుగులోనే, ఈ క్రమంలోనే మేము సెప్టెంబర్ 1-2 తేదీలో నల్గొండ జిల్లాలో మేము పెద్ద ఎత్తున పీడీఎస్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శిక్షణ తరగతులకి రాష్ట్రం నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి దాదాపు ఒక 150 మంది ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు. ఎంపికైన ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు. ఈ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులకి ప్రొఫెసర్లు, టీచర్లు, అదేవిధంగా మేధావులు, విద్యారంగ అభిమానులు అందరూ కూడా వచ్చి విద్యార్థులకి తరబేదునిస్తారు. విద్యార్థులకి వారికి తగిన శిక్షణ ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ శిక్షణా తరగతులకి పెద్ద ఎత్తున ఆర్థికంగా సహకరించి మీ నల్గొండ తల్లి ఒడిలోకి వస్తున్నటువంటి తెలంగాణ విద్యార్థి లోకాన్ని మనస్ఫూర్తితో ఆహ్వానించి వాళ్ళకి తగిన ఆతిథ్యం ఇవ్వాలని చెప్పేసి మేము నల్గొండ ప్రజలకి, విద్యార్థులకి, విద్యా అభిమానులకి, పీడీఎస్ మాజీ నాయకులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు పొడపంగి నాగరాజ్, పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ యొక్క ప్రెస్ మీట్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 1-2 తేదీలలో ఈ యొక్క పీడీఎస్యు రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఇక్కడ నిర్వహించడం జరగబోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క పీడీఎస్యు రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని చెప్పేసి యావత్ ప్రధానికానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యారంగం మొత్తం కూడా సంక్షోభంలో నెట్టబడినటువంటి ఒక స్థితి ఈ యొక్క రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఎందుకంటున్నామంటే, ఈరోజు ప్రాథమిక విద్య నుంచి మొదలు పెట్టుకుంటే ఉన్నత విద్య వరకు కూడా అనేక రకాల సమస్యలతోటి విద్యార్థులు సతమతనం అవుతున్నటువంటి ఒక స్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా
విఫలమైనటువంటి ఒక స్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇప్పటికి కూడా పాఠ్య పుస్తకాలు కావచ్చు, అదేవిధంగా మౌలిక వసతులు కనీసం ఈరోజు తాగడానికి నీరు, అదేవిధంగా టాయిలెట్స్ లేనటువంటి పాఠశాలలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా కరెంట్ లేనటువంటి పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా ఏకోపాధ్యాయ టీచర్లు ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 పైచిలకు పాఠశాలలను ఈరోజు మూసివేసేటువంటి ఒక ప్రక్రియను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ప్రారంభిస్తూ ఉన్నది. కాబట్టి వారిని అన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం కూడా బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా ఎంఈఓ, డిఈఓ పోస్టులు అన్నిటి కూడా భర్తీ చేసి విద్యారంగాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది. ఇంతవరకు ముఖ్యమంత్రి ఈ విద్యారంగం మీద రివ్యూలు కానీ, మీటింగులు కానీ, విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించకుండా తన యొక్క కొనసాగుతున్నటువంటి ఒక స్థితి ఈ రాష్ట్రంలో కొనసాగడం వల్లనే ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యమవుతున్నటువంటి ఒక స్థితి ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యకు వస్తే ఇంటర్మీడియట్ విద్య కూడా ఈరోజు మొత్తం కూడా ఎక్కడెక్కడ స్తంభించిపోయినటువంటి ఒక స్థితి ఈ యొక్క రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు కూడా మొత్తం నిర్వీర్యమయ్యి ఈరోజు కార్పొరేట్ కోసమే పనిచేస్తున్నటువంటి ఒక స్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి విశ్వవిద్యాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ విశ్వవిద్యాలయాల్లో కూడా ఈరోజు టీచింగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల ఈరోజు నాణ్యమైనటువంటి విద్యను అందించడంలో విఫలమవుతా ఉంది. ఈ ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో మేము విన్నవించుకున్న ధర్నాలు, ర్యాలీలు నిర్వహించినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. ఈ యొక్క యూనివర్సిటీలకు ఇవ్వాల్సినటువంటి మెస్ బిల్లులు కావచ్చు, అదేవిధంగా డెవలప్మెంట్కి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ఇవ్వకుండా ఈరోజు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా వేలల్లో ఈరోజు పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు యూనివర్సిటీలో ఖాళీ ఉండడం వల్ల ఈరోజు ఇప్పుడిప్పుడే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు యూనివర్సిటీలో అడుగు పెడుతుంటే యూనివర్సిటీలను మొత్తం కూడా, ప్రభుత్వ యూనివర్సిటీలను మొత్తం కూడా మూసివేస్తూ ఈరోజు ప్రైవేటు యూనివర్సిటీలకు స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ మొత్తం కూడా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు ఉన్నత విద్యకు దూరం చేస్తున్నటువంటి ఒక స్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి గురుకుల పాఠశాలలు ఏదైతే ఉన్నాయో ఆ గురుకుల పాఠశాలల్లో ఈరోజు సొంత భవనాలు లేక, పహారీ గోడలు లేక ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అనేక సందర్భాలలో కలుషిత ఆహారం వల్ల అనేక మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ పత్రిక ప్రకటనలకే తప్ప ఈ యొక్క పర్యవేక్షణ శూన్యమైనటువంటి ఒక స్థితి ఇక్కడ కొనసాగుతా ఉంది. కాబట్టి తక్షణమే గురుకులాల్లో నెలకొన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. అద్దె భవనాల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలను మొత్తం కూడా సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో కూడా విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేవు. అదేవిధంగా నాణ్యమైనటువంటి భోజనాన్ని కూడా అందించట్లేదు. అదేవిధంగా మెనూ ప్రకారం కూడా భోజనం అందించినటువంటి ఒక స్థితి కొనసాగుతా ఉంది. కాబట్టి తక్షణమే సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతుల్లో చర్చించుకొని భవిష్యత్తులో ఉద్యమాలను సృష్టించడం కోసం, ఉద్యమాలు నిర్వహించడం కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క శిక్షణ తరగతులకు ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, మేధావులు, అదేవిధంగా పూర్వ విద్యార్థి సంఘంలో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా వచ్చి ఈ యొక్క విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఈ విద్యార్థులకు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి దాదాపు 115-120 మంది విద్యార్థులు యొక్క శిక్షణ తరగతుల్లో పాల్గొనబోతా ఉన్నారు. పాల్గొని అనేక విషయాలపైన చర్చించి ప్రధానంగా విద్యారంగం పైన చర్చించి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా సమాజ స్థాపనకై, అదేవిధంగా శాస్త్రీయ విద్యా సాధనకై ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, విద్యా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా, విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం 2020 ఏదైతుందో ఆ 2020ని కూడా రద్దు చేయాలని చెప్పేసి, అందరికీ సమానమైనటువంటి విద్య, అందరికీ ఒకే కామన్ స్కూల్ విద్యా విధానం, కలెక్టర్ కొడుకైనా, కార్మికుల కొడుకైనా ఒకటే పాఠశాలలో చదివేటువంటి విద్యా విధానం కోసం పీడిఎస్ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ శిక్షణ తరగతులు ఆ రకంగా ఉపయోగపడి భవిష్యత్ ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఈ యొక్క ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.